ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టుగా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య వైరం పవన విద్యుత్ సంస్థల నిర్వాహకులకు వచ్చింది. సివిల్ పనులు తమ అనుచరులకు కేటాయించాలి అంటే తమ అనుచరులకు కేటాయించాలంటూ యాజమాన్యంపై ఒత్తిడి తెస్తున్నారట. ఓవైపు పనులు తమకే ఇవ్వాలంటూ అధికార పార్టీ నేతలు పట్టుబడుతున్నారు. మరోవైపు వైసీపీ నేతలు పనులు చేయకుండా అడ్డుకుంటున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆ పరిస్థితిని గమనించిన యాజమాన్యం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇరు పార్టీల నేతలను ఒప్పించి పనులు సజావుగా సాగేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇంతకు ఈ లడాయి ఎక్కడ జరిగింది, వాళ్ళెవరు అనే కదా మీ డౌట్. అయితే లెట్స్ వాచ్ ది స్టోరీ. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ పరిధిలో పవన విద్యుత్ సంస్థల పనులు జోరుగా సాగుతున్నాయి. పలు సంస్థలు ఈ ప్రాంతంలో గాలిమరలు అమరుస్తున్నాయి. అయితే గాలిమరలు అమర్చే క్రమంలో పొలం, రహదారులు, సబ్స్టేషన్ల నిర్మాణం తదితర పనులు చాలా ఉంటాయి. దీంతో ఈ పనులపై అధికార టీడీపీతో పాటు ప్రతిపక్ష వైసీపీ నేతలు కన్నేశారు. ఈ పనులు దక్కించుకునేందుకు ఇరు పార్టీల నేతలు గాలిమరల యాజమాన్యంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. గాలిమరల సివిల్ పనులు ఆస్పరి, చిన్నహూతూరు గ్రామాల పరిధిలో జరుగుతున్నాయి. ఈ పనులను వైసీపీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే దక్కించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన ఆ పార్టీకి చెందిన వారిని పనుల్లో నియమించుకోవడం, వారికి ప్రాధాన్యం ఇస్తూ ఉండడంతో వివాదాలకు ఆజ్యం పోసినట్లయింది. ఇప్పటికే పలు ఒప్పందాలు కుదుర్చుకోవడంతో పాటు పనులు కూడా ప్రారంభించారు. ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా వైసీపీకి చెందిన విరూపాక్షి ఉండగా, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వైకుంఠం జ్యోతి ఇటీవల బాధ్యతలు చేపట్టారు. తమ స్థానిక ఎమ్మెల్యే మనుషులమని చెప్పి పలువురు వైసీపీ నాయకులు సంస్థలో చేయాల్సిన పనులు ఇప్పటికే దక్కించుకున్నారు. సదరు సంస్థ అద్దె ప్రాతిపదికన తీసుకునే వాహనాలను వైసీపీ వారే ఏర్పాటు చేసినట్టు సమాచారం. పనులన్నీ వైసీపీ వారికి ఎలా కట్టబెడతారని ఆయా సంస్థల యాజమాన్యాలపై స్థానిక టీడీపీ నేతలు తిరగబడటం ఉద్రిక్తంగా మారింది. ఇరు పార్టీల వారికి సమాన అవకాశాలు కల్పించాలని, తొలి ప్రాధాన్యం టీడీపీ వారికే ఇవ్వాలని పట్టుబట్టారు. ఆ మేరకు దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే పనులు చేయనివ్వమని హుకుం జారీ చేశారు. ఈ విషయాన్ని ఆస్పరికి చెందిన టీడీపీ నేతలు ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి జ్యోతి దృష్టికి తీసుకువెళ్లారు. వివాదం సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునేందుకు వీలుగా సంస్థ ప్రతినిధులు ఇరు పార్టీల నాయకులతోనూ చర్చలు జరుపుతోన్నట్టు సమాచారం. సివిల్ పనుల కోసం అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య నెలకొన్న లడాయి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రజల సమస్యలు, నియోజకవర్గ అభివృద్ధి కోసం గొడవ పడాల్సిన నేతలు వ్యక్తిగత లబ్ధి కోసం పోటాపోటీకి దిగడంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. పార్టీల అధినేతలు స్పందించి నేతల వ్యవహారంపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు. ఇలాగే వదిలేస్తే పవన విద్యుత్ సంస్థలు ఇబ్బంది పడే అవకాశముందని, పనులు ఆపేసి ఇక్కడి నుంచి వెళ్లిపోయే ప్రమాదం కూడా లేకపోలేదని చెబుతున్నారు. మరి అధిష్టానం పెద్దలు ఏ విధంగా స్పందిస్తారో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.